వాడు పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చాడు. సో తను ఒకసారి తీసుకుందాం. తను కూడా ఇక్కడే డిగ్రీ చేస్తాడు. డిగ్రీ చేసిన తర్వాత తను ఏ విధంగా కష్టపడ్డాడు ఒకసారి చూద్దాం. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు నా శుభాభినందనలు. ఈరోజు నవంబర్ 14th చిల్డ్రన్స్ డే కదండి. అందరికీ చిల్డ్రన్స్ డే విషెస్ అండి. తర్వాత మీకు మా స్ఫూర్తి సేవా ట్రస్ట్ గురించి ఆల్రెడీ మీకు చెప్తున్నారు మా వాళ్ళు. తర్వాత మా ట్రస్ట్ ద్వారా ఎట్లాంటి అంటే ఈ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ మీకు కండక్ట్ చేసినందుకు మీకు చాలా సంతోషించాల్సిందండి. ఎందుకంటే మా టైంలో మేము కూడా ఇక్కడే 10th క్లాస్ చదువుకున్నాం. మొత్తం ఇక్కడ అటెండ్ అయిన మెంబర్స్ అంతా కూడా మన ఇదే గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్న వాళ్ళే. అందరం ఇక్కడే చదువుకుని ఈరోజు హై లెవెల్లో ఉన్నాం. అయితే మీరు కూడా అందరం యావరేజ్ స్టూడెంట్స్మేనండి. ఎవ్వరూ తెలివైన వాళ్ళు ఏం లేదు. అందరికీ ఒకటే టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అయితే మీరు ఇంకోటి ఏంటంటే ఈ 10th క్లాస్ అనేది మీకు భవిష్యత్ దిశానిర్దేశం చేస్తుందండి. ఇక్కడే మీరు సరైన అంటే ఇక్కడ నుండే ఖచ్చితమైన ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఫ్యూచర్లో మీరు మీకు ఏమవ్వాలనుకుంటున్నారు అది ఇప్పుడు నుండే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్లానింగ్ చేసుకుంటే కంపల్సరిగా ఫ్యూచర్లో సక్సీడ్ అవుతారండి కంపల్సరిగా. అయితే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యింది. అది ఏంటంటే మనకి అనుకూలంగా యూటిలైజ్ చేసుకుంటే బాగుపడతాం. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చాయి. చాలా మంది ఏం చేస్తారు ఎడ్యుకేషన్ పర్పస్ మీద చూస్తే ప్రాబ్లం లేదు. అందులో ఇంపార్టెంట్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే మనల్ని మైండ్ డైవర్ట్ చేసేవి కూడా ఉన్నాయి. ఇందులో ఎంతమంది అంటే ఇంటర్నెట్ తెలుసు? ఇందులో ఎంతమందికి ఇంటర్నెట్ ఐడియా ఉంది? ఉందా లేదా అందరికీ ఇంటర్నెట్? ఫేస్బుక్, కంప్యూటర్ గురించి ఎంతమందికి తెలుసుకొని చెప్పండి. మీకు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయా? ఇంకోటి ఏంటంటే మీకు ఒక విధంగా మీరు చాలా లక్కీ ఫెలోస్ అండి. మా టైంలో ఈ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నానండి. మీరు మీకంటూ ఒక లక్ష్యాన్ని ఇప్పటి నుండి ఏర్పాటు చేసుకుంటే మీరు కంపల్సరీగా ఫ్యూచర్లో సక్సీడ్ అవుతారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ టైంలో చెప్పాలనుకుంటున్నాను. నేను 8th క్లాస్ వరకు నార్మల్ స్టూడెంట్ అండి ఇక్కడ. అయితే 9th నుండి కొద్దిగా కష్టపడ్డాను. తర్వాత 10thలో ఇక్కడే ఇదే చదివి నాకు స్కూల్ 3rd వచ్చింది. అప్పుడు 90% మార్క్స్ నాకు వచ్చాయండి 10thలో. అదే టైంలో నేను 10th తర్వాత ఏపీఆర్జేసీ ఎగ్జామ్ మీకు ఐడియా ఉంటుంది, వినే ఉంటారు ఏపీఆర్జేసీ. నాకు నాగార్జున సాగర్లో కూడా సీట్ వచ్చింది. అయితే నాకు ఇంటర్లో అదే 10thలో వచ్చిన మార్క్స్ బట్టి నాకు ఇంటర్ ఇక్కడ శ్రీకాకుళం శాంతినికేతన్ జూనియర్ కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చారండి 2 years కూడా. ఆ తర్వాత అక్కడ 93% మార్క్స్ వచ్చాయండి. నాకు 931 మార్క్స్ వచ్చాయి ఇంటర్లో. అంటే కష్టపడి చదివాను. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను కూడా మీలాగే ముందుగా ఒక గోల్ పెట్టుకున్నాను. నాకు టీచర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేదండి. అయితే దాని గురించి నేను ఇంటర్ అయిపోయిన వెంటనే 2 months డైట్ సెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, టీచర్ ట్రైనింగ్ ఎంట్రన్స్ ఎగ్జాము. దాని గురించి నేను కష్టపడ్డాను. స్టేట్లో నాకు 113వ ర్యాంక్ వచ్చింది. అవుట్ ఆఫ్ 2,30,000 స్టూడెంట్స్లో నాకు 113వ ర్యాంక్ వచ్చింది. అయితే ఆ రోజు టీచర్ ట్రైనింగ్ అంటే 2 years టీచర్ ట్రైనింగ్ అయింది. తర్వాత అట్ ది సేమ్ టైం నాకు ఏబిఆర్టీసీ అని కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్. మన స్టేట్లో ఒకే ఒక డిగ్రీ అంటే 2 డిగ్రీ కాలేజెస్ ఉంటాయండి. ఒకటి నాగార్జున సాగర్, ఇంకోటి కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్. అదేంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. అందులో టాలెంట్ ఉన్న వాళ్ళకి అక్కడ సీట్ వస్తుంది. మొత్తం గవర్నమెంట్ వాళ్ళే చూసుకుంటారు. అయితే ఆ సీట్ వచ్చినప్పటికీ నేను టీచర్ ట్రైనింగ్ ఎందుకంటే నాకు టీచర్ అవ్వాలని ఒక యాంబిషన్ ఉండేది. అయితే అదే అంబిషన్తో తర్వాత ఏంటంటే నాకు ఫస్ట్ అటెంప్ట్లో టీచర్ జాబ్ మిస్ అయ్యానండి. టీచర్ జాబ్ మిస్ అయిందని నాకు ఆ ఎంతూజియాజం ఉన్నప్పటికీ అయితే అదే టైంలో ఈ బ్యాంక్ టెస్ట్లు ఇవి పడితే నేను అటెంప్ట్ చేశాను.
లక్కీగా నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. జస్ట్ 10th తర్వాత జస్ట్ ఇంటర్మీడియట్ 2 years మీకు తెలుసు కదా, ఇంటర్మీడియట్తోనే ఇప్పుడు నాకు 23,000 శాలరీ వస్తుంది పెర్ మంత్. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఏం లేదండి, మనం కష్టపడితే ఏదైనా అనుకుని సాధించవచ్చు. మీరు కూడా సాధించగలరని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ప్రైవేట్ స్కూల్స్ కంటే మన గవర్నమెంట్ స్కూల్ వల్ల ఎక్కడైనా ముందుంటారండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు 10th క్లాస్. ఇప్పుడు అందరూ ఇందులో బీడీఎస్ అంటే డెంటల్ చదివిన వాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ వేరు వేరు ఫీల్డ్లో సెట్ అయ్యారండి. అందరూ కూడా మన గవర్నమెంట్ హై స్కూల్లోనే. మీరు కూడా బాగా కష్టపడి చదవాలని కోరుకుంటున్నా. లాస్ట్లో ఒక్కటే చెప్పాలనుకున్నా, నాకు టీచర్ ప్రొఫెషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇప్పటికీ కూడా నేను ప్రైవేట్ స్కూల్లో 9th to 10th మ్యాథ్స్ చెప్తున్నానండి. ఎంబీఏ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఎంఆర్ఓ డివిజన్ కానీ, లేకపోతే ఎండిఓ డివిజన్ కానీ. సో అందులో కూడా జాయిన్ అయిన వాళ్ళు మా స్టూడెంట్స్ అంటే ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. శంకర్, ఒకసారి శంకర్ రైట్. పోనీ ఇప్పుడు చెప్పాడు తను పోస్టల్ డిపార్ట్మెంట్ అని. సరే, పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తను చెప్పాడు కాబట్టి ఒకరికి ఎంతమందికి ఐడియా వచ్చింది? సో పోస్టల్ డిపార్ట్మెంట్ చేయొచ్చు అని ఎంతమందికి ఐడియా వచ్చింది? థ్యాంక్ యూ. 23,000 రూపాయల శాలరీ నెలకి వద్దా? వద్దా? ఎవరికి కావాలి చెప్పండి, ఉంచుకోండి, మీ చేతిలో ఉంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ 1 month వరకు మీ అందరికీ తెలిసే ఉంటాను. మేబీ ఈ నెలలో ఎవరైనా జాయిన్ అయితే తప్ప మ్యాక్సిమం అందరికీ నేను తెలుసు. ఎలా? ఎక్కడ? నిజమే, మరి నేనే ఇక్కడే చదువుకున్నాను. ఇవే స్కూల్, ఇవే క్లాస్, ఇవే కాకపోతే ఆ ప్లేస్లోను హైట్లోనూ ఉన్నారు మీరు. ఓకేనా? అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నా ఫ్రెండ్స్, నా జూనియర్స్. వీళ్ళెవరు ఆర్డినరీ పీపుల్ కాదండి, అలాగే ఎక్స్ట్రాడినరీ పీపుల్ కూడా కాదండి. జస్ట్ కామన్ పీపుల్. మీలా మీ వెనక ఆ వెనక బెంచ్లో కూర్చొని చదువుకున్న వాళ్ళే, ఇదే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే, ఇవే గ్రౌండ్స్లో తిట్లు కాస్తూ, తన్నులు తింటూ, క్రికెట్ ఆడుతూ, నానా రకాల రభస చేసిన వాళ్ళే. అయితే మీ ముందు ఇలా ఈరోజు నిలబడి మాట్లాడే స్టేజ్కి వచ్చారు అంటే వాళ్ళకుండే హార్డ్ వర్క్. సో మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు మాలా మరో 100 మందికి ఈజీగా వాళ్ళని మొబిలైజ్ చేస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళను కూడా మీలా తయారు చేయొచ్చు. సో మీరు మాలా తయారైతే కనుక మీరు మరికొంతమందిని మీలా తయారు చేయొచ్చు. వెనక బెంచ్లో కూర్చునే వాళ్ళం అండి, మేమేమి టాప్ ర్యాంకర్స్ అని గట్రా మేము చెప్పట్లేదు. ఈవెన్ డిగ్రీ వరకు కూడా చదువు అంటే ఓకే, పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుంది, అదే నాలెడ్జ్తో ఉన్నాం మేము. తెలియకే, మాకు ఎవరు గైడెన్స్ ఇవ్వకే, ఆ గైడెన్స్ అందుకునే అవకాశం మీకు ఈరోజు వచ్చింది. సో దాన్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు, ఏ విధంగా దాన్ని సార్థకం చేసుకుంటారు అనేది ఇది మీ చేతుల్లో ఉంది. ఓకేనా? అయితే ఇందులో నా గురించి అందరికి తెలుసు కదండి. తెలియని వాళ్ళు ఎవరున్నారండి? చేతులు ఎత్తండి. ఓకే, నా గురించి తెలుసుకోవడానికి కన్నా ఫస్ట్ మీ గురించి మీరేమనుకుంటున్నారండి మీరే చెప్పాలండి. మీ గురించి ఫస్ట్ ఎవరో ఒకరు ఓవర్లుగా లేచి చెప్పండి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ మీ గురించి. సో మీరు మాట్లాడాలి, ఫస్ట్ మీరు మాట్లాడాలి. ఎవరా ఏంటి ఎప్పుడు మర్చిపోయారా? నా గురించి మర్చిపోయారా? మరి ఏమిటి మాట్లాడుతున్నారు?
ఓకే అయితే సో మీరు కూడా ఏదైనా సరే చదువుకి బేస్ అండి హై స్కూల్ స్టేజ్. ఈ హై స్కూల్ స్టేజ్ కానీ మీరు కరెక్ట్గా కానీ ఉపయోగించుకోగలిగితే, ఇప్పుడు చెప్పారు చాలా వేస్ ఉన్నాయి మీకు. మరి మీకు ఇన్నిసార్లు మీరు ఇంతమంది దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ క్లాస్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాల్ సెంటర్ జాబ్స్. మళ్ళీ వచ్చేసాను. కాల్ సెంటర్ జాబ్స్. కాల్ సెంటర్ జాబ్స్ అంటే మీకు ఫోన్ చేస్తారు, సార్ మాది డొకోమో అండి, మీరు ఈ సర్వీస్ తీసుకోండి సార్, ఇట్లా బాగుంటుందని చెప్తారు సార్. వాళ్ళందరూ ముంచడానికే ఫోన్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు, ఓకే, డబ్బులు ముంచేస్తారు. సో అట్లాంటి జాబ్లు కూడా వస్తాయి. మినిమం 15,000 రూపాయలు శాలరీ మినిమం, జాయిన్ అవ్వగానే ఇంటర్ నుంచి. బట్ కమ్యూనికేషన్ రావాలి. ఓకే, నెక్స్ట్ బి ఆర్క్. రైట్, తీన్మార్ ఎంతమంది చూసారండి? తీన్మార్ ఎవరిది? చిరంజీవి సినిమా చెప్పరేటండి. అందులో త్రిష చేస్తుంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండి, పురావస్తు శాఖ అంటారు కదా. సో అది అనమాట. రైట్, అది చేయాలంటే మినిమం సో మ్యాథ్స్ ఉండాలి, నెక్స్ట్ ఇంగ్లీష్ ఉండాలి. సో బి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావాలంటే సో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళచ్చు. రైట్, సో నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుకుందాం అండి. ఇక్కడ లాస్ట్ అయితే రైట్, ఇంకోటి మాట్లాడుకుంటే ల్యాబ్ అసిస్టెంట్ అన్నాం కదండి. ల్యాబ్ అసిస్టెంట్ అన్నాం. ల్యాబ్ అసిస్టెంట్ ఏంటంటే మనం బ్లడ్ శాంపిల్స్ కానీ ఇవి కానీ అన్నీ తీసుకుంటారు కదా, సో అవి. సో వాళ్ళు కూడా మన దీంట్లో ఉన్నారండి. ఎక్కడది? ల్యాబ్ టెక్నిక్ మెడికల్ ల్యాబొరేటరీ. దీనికి కావాల్సిన బీఫార్మసీ చేయాలి. ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు బీఫార్మసీ సర్టిఫికేట్స్ ఉండాలి, ఎంఫార్మసీ ఉండాలి. సో ఇక్కడ కూడా మనకు చేసిన చాలా మంది ఉన్నారు. గిరి ఒకసారి. దీని ఏంటంటే ఇప్పుడు మెడికల్ షాప్లు మందులు ఉంటాయి కదా. సో ఇతను ఒక ఏరియాకి, హైదరాబాద్లో ఒక ఏరియాకి మేనేజర్ ఉన్నాడు. అంటే సో మెడికల్ ఏవైతే ఉంటాయో అతనికి అన్ని తెలుస్తాయి. అంటే మెడికల్ బిల్స్ కానీ ఇచ్చేసి, లేదా అదే మెడిసిన్ ఏమంటే టానిక్స్ ఉంటాయి కదా, టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఇవి డిస్ట్రిబ్యూషన్. సో అతను ఏమని చెప్తాడు, సో మెడికల్గా ఆ డిపార్ట్మెంట్కి రావాలంటే ఏమేమి చేసుకోవచ్చు. రైట్, ఫస్ట్ మైక్ పట్టుకో, ఎవరికి అనిపిస్తుంది? ఒకసారి సురేష్ శ్రీ విజయ్ ఆయన గెటప్ గిరీశం అండి. బీఫార్మసీ అవ్వాలి అంటే సో ఏం చేయాలి అంటే ఇంటర్ తర్వాత వెళ్ళొచ్చా, డిగ్రీ తర్వాత వెళ్ళొచ్చా, ఏదో కోర్స్ ఏం రాయాలి? నేను కూడా ఫస్ట్ 10th వరకు ఇక్కడే చదివాను. 10th అయిపోయాక ఇంటర్మీడియట్ సాయి కృష్ణ జూనియర్ కాలేజ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరం సాత్వికేతన్ అండ్ సాయి కృష్ణ జూనియర్ కాలేజ్లో ఇంటర్ చేశాం. అప్పుడు నేను ఎంపీసీ చేశాను. ఆఫ్టర్ ఎంపీసీ మళ్ళీ ఇదే కాలేజ్లో ఎంఎల్టీ చేశాను. అంటే 2 years వేస్ట్ అయింది. నాకు గైడెన్స్ ఇచ్చేటోళ్ళు చాలామంది ఇచ్చారు, కానీ మనం వినలేదు. చాలామంది వినరు, మంచి గైడెన్స్ ఇచ్చినప్పుడు కూడా వినరు. అది వినండి. నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఇంజనీర్స్, నేను మాత్రం మెడికల్లోకి వచ్చాను. అర్థమైందా? ఫస్ట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు ముందు తెలుసుకోవాలి. అర్థమైందా? దెన్ నెక్స్ట్ ఎంఎల్టీ, ఇక్కడికే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అక్కడే అండ్ ఇక్కడ ఈసీ అని కూడా ఏదో ఉందనుకుంటున్నాను, ఈడబ్ల్యూసి. ఎంఎల్టీ చేస్తే మళ్ళీ చాలామంది ఎంఎల్టీ చేసిన తర్వాత ఇంకేం చేయాలి అనుకుంటారు. ఎంఎల్టీలో వొకేషనల్ కోర్స్ అని ఉంటుంది. అది చేశారంటే మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ త్రూ అనమాట. అది అంటే ఇంటర్మీడియట్ చేసినట్టే ఎంఎల్టీ చేసినట్టు. సో దాని తర్వాత మళ్ళీ డిగ్రీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ నేను ఆర్ట్స్ కాలేజ్లో చేశాను. ఎంఎల్టీ ఇక్కడ చదివిన, ఇంటర్మీడియట్ నేను ఎంపీసీ చేసేటప్పుడు నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, 500 ఎన్నో వచ్చినాయి. అది పక్కన పెట్టేసాను. తర్వాత ఎంఎల్టీ చేశాను. ఎంఎల్టీ చేసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో సీట్ వచ్చింది. నాకు తెలుసు అనుకుంటాను మీ అందరికీ. ఆర్ట్స్ కాలేజ్లో సీట్ రావడం అంటే చాలా కష్టం, తెలుసు కదా. ఆర్ట్స్ కాలేజ్లో నాకే తెలియదు,
ఏదో చదివాను అనుకున్నాను. తర్వాత తెలిసింది నేను ఫస్ట్ అని. నేను ఇప్పుడు ఫస్ట్ రావడం మనకు తెలియదు. లాస్ట్లో చివరికి ఎమ్మెల్యేలో నేను ఫస్ట్ వచ్చింది ఈ కాలేజీలో. అదేనమాట. తర్వాత డిగ్రీ చేశాను. ఆ తర్వాత డిగ్రీ చేశాక ఎంబీఏ చేస్తున్నాను. ఇప్పుడు ఎంబీఏ చేస్తూ మెడికల్ అప్లికేషన్ చేశాను కనుక అలానే ఫార్మా ఫీల్డ్లో సెటిల్ అయ్యాను. బేసికలీ ఏంటంటే ఎంఎల్టీ ఓన్లీ చేస్తే, ఎంఎల్టీ ఓన్లీ చేసామంటే అంటే మామూలుగా మోస్తాదులో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే సెటిల్ అవ్వగలం. మనకు కొంచెం తెలుసుకోవాలి అనుకుంటే ఆ విధంగా తెలుసుకోవాలి అని చెప్పి ఫార్మా మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అవ్వడం వల్ల నేను సేమ్ ఎంచుకొని ఇప్పుడు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్తో పాటు అది చేయట్లేదు ప్రజెంట్, కానీ చేశానని డిగ్రీ మాత్రమే ఉంది. తర్వాత వొకేషనల్ కోర్స్ కూడా చేశాను. ఆ తర్వాత ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ మన శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిషిప్ కూడా చేశాను. అందులో కూడా అనుకోగానే నేనే ఫస్ట్ వచ్చాను. ఆ విషయం కూడా జరిగింది. అప్పుడు చివరికి తెలిసింది అంటే నాకు ఫార్మా అంటే ఇష్టం అని. అప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది బీఫార్మసీ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. సో అప్పుడు నేను బీఫార్మసీ జాయిన్ అయ్యాను అంటే అప్పుడు నేను చాలా జూనియర్ అయిపోతాననే దీంతో మళ్ళీ డిగ్రీ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. డిగ్రీ చేస్తూ అప్రెంటిషిప్ చేశాను. అలా చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో 4 years నుండి ఎంఆర్గా చేస్తున్నాను సీనియర్గా. ఇప్పుడు ఏబిఎం అయ్యాను. సో ఇప్పుడు నేను 40,000 వస్తుంది. అంటే ఫార్మా ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు కూడా బాగా సెటిల్ అవ్వగలను. కాకపోతే ఏంటంటే అది జనాల్లో చాలా మందికి తెలియదు. ఎప్పుడు ఇంజనీరింగే ఉంది, ఇంజనీరింగే అవుదామని చాలా మంది అనుకుంటారు. నిజంగా చేతులు పెట్టని ఎంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు? మీరు ఇప్పుడు ఎత్తలేదా? మేమందరం ఫస్ట్ ఎత్తేసేవాళ్ళు ఇంజనీరింగ్ అంటే, ఒక్కడే దించేవాడు, మిగతా వాళ్ళు అందరం ఎత్తేసాం. ఇప్పుడు మీరంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, మీరు ఎత్తట్లేదు. అదే మన సురేష్ మేషారు ఎవరు వచ్చి అడిగారంటే ఖచ్చితంగా మీరు ఎత్తారు. ఆ విషయం మాకు తెలుసు. అర్థమైందా? మీరు ఏదో కొత్త ఫేస్లో ఉన్నాయి కదా, ఎత్తలేదు. మేము ఇక ఏ బెంచ్లో కూర్చోవాలి ఫస్ట్. 100 2 3 చదివేవాళ్ళు, 4 గెంతేవాళ్ళు. ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నారు ఎవరా? ఇంటర్వ్యూలకి గట్ట ఎవరికి అంటే అర్థమైందా? బాగా చదువుకోండి. బాయ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇప్పుడు డాక్టర్లు ఎంతమంది అవుతారు? వెనక డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ అమ్మలు అబ్బా, డాక్టర్లు ఎవరు? డాక్టర్ అమ్మలు అవుతున్నారు. అందరూ డాక్టర్లు. సరే, ఒక డాక్టర్ని పిలుస్తాను. సో అతను ఏ విధంగా కష్టపడ్డాడు, సో ఏ విధంగా అయ్యాడు, సో అందులో ఏం ఛాన్సులు ఉన్నాయో పిలుస్తాను. కలిసి డాక్టర్ రాజాన్లో డెంటల్ డాక్టర్ ఉన్నారు. హాయ్, గుడ్ ఈవినింగ్. అందరూ గురించి మీకు అందరూ అవునా? చదువు ఒక్కటే కాదు, సచిన్ ఉన్నారు, అందరూ ఉన్నారు అవునా? ఓన్లీ చదువే కాదు, అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. తెలుసా మీకు? తెలుసా తెలీదా? అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఓన్లీ డాక్టర్, ఇంజనీరింగ్ లేకపోతే చదువే కాదు, ఇంకా బోల్డెన్ ఫీల్డ్స్ ఉన్నాయి అవునా? అర్థమవుతుందా? మాకు తెలిసినంత వరకు మేము చదువుకున్నాం కాబట్టి దీని గురించి చెప్తాం. ఓకేనా? ఏంటంటే డాక్టరు, ఇంజనీరు, తర్వాత ఇంకో జాబ్స్ అంటే ఏంటంటే ఏదైనా సరే మనం బతకడానికి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే మనం ఏమైనా చేస్తుంటాం. మనం ఏం చేసినా సరే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. డబ్బులు ఎంత వస్తున్నాయి, ఏంటి వస్తున్నాయి, 1,00,000 వస్తుందా, 10,000 వస్తుందా? టీచర్కి 10,000 వస్తుంది, డాక్టర్కి 1,00,000 రూపాయలు వస్తుంది, ఇంకొకరికి అలా 10 లక్షలు అలా వస్తూ ఉంటుంది. అది కాదు ప్రాబ్లం. మనం ఎలాగా ఏం చేస్తుంటాం అనేది మనకు కావాలి. ఇప్పుడు మీకు చెప్తుంది ఎంతమందికి వినబడుతుందో, ఎంతమంది వినిపించుకుంటారో, ఎంతమంది చేస్తారో మనకు తెలియదు అవునా? ఇప్పుడు ఏంటంటే మీకు తెలిసినంత వరకు, మాకు తెలిసినంత వరకు మీకు చెప్తాం. ఏంటంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి ఇవనేది మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి. మేము చెప్పేది చేయకూడదు అవునా? తర్వాత డాక్టర్స్ అంటే ఫస్ట్ పాయింట్ అందరూ భయపడిపోయేది, అందరూ బెదిరిస్తారు. డాక్టర్స్ అంటే చదివితే అసలు లైఫే ఉండదు, అంటే అంతా సేవ చేసుకునే బతకాలి, లేకపోతే ఇంకేం ఉండదు, చాలా కష్టం చదవడం అవన్నీ చెప్పేసి అంటారు. అందుకే డాక్టర్స్ తక్కువ ఉంటారు, ఇంజనీర్స్ ఎక్కువ ఉంటారు. కానీ ఇంజనీరు, డాక్టర్ అందరూ ఒకటే. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువయ్యాయి కాబట్టి ఇంజనీర్స్, కానీ లేకపోతే ఇంజనీర్స్ డాక్టర్స్ ఒకటే అన్నమాట. ఎక్కువ అమ్మాయిలే డాక్టర్స్ అవుతారు అబ్బాయిల కన్నా. డాక్టర్స్ అంటే గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేనికి కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. ఎవ్వరు చెప్పరు డాక్టర్ అంటే చాలా కష్టం అని చెప్తారు. కాదు, డాక్టర్ అంటే ఈజీగా ఎంజాయ్ చేసేది, గేమ్స్ ఆడేది, అన్ని రకాల అన్ని గేమ్స్ అన్నీ ఉంటాయి, ఏవైనా చేయొచ్చు.
ఇప్పుడు ఓన్లీ నేను కష్టపడి చదివానని మాత్రం నేను చెప్పను. చాలా ఈజీగా చదువుకున్నాను, చాలా ఈజీగా డాక్టర్ అయిపోయాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారంటారు. నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే డాక్టర్ అనేది చాలా కష్టమైన జాబే కాదు. డాక్టర్ అంటే డబ్బులు వస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ వస్తాయి, అన్ని బాగానే ఉంటాయి, గౌరవం ఉంటుంది. కానీ ఒక్క డాక్టరే కాదు, ఇంజనీరే కాదు, కలెక్టరే కాదు, ఎవరైనా సరే మీ బట్టలు కొట్టాలంటే టైలర్ కావాలి, డాక్టర్ కొట్టడు కదా. అలాగే అంటే ఎవరు ఏం చేసినా సరే వాళ్ళ జాబ్కి వాళ్ళకి వాల్యూ ఉంటుంది. ఎవరు ఏం చేసుకుంటారో, ఎవరికి ఏ సాటిస్ఫాక్షన్ కావాలో అది చేసుకోవాల్సి వస్తుంది, అంతే. అర్థమైందా? మీరు ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకుంటే దానికి చాలా మంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీ పేరెంట్స్ కానీ